మళ్ళీ తమిళనాడు పాలిటిక్స్ పాత రోజులకి వెళుతున్నాయా? ఒకప్పుడు తమిళనాడు పాలిటిక్స్ ఎలా ఉండేయంటే అసెంబ్లీలో జయలలిత చీరని డిఎంకే వాళ్ళు లాగారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు కరుణానిధి సమక్షంలోనే డిఎంకే ఎమ్మెల్యేలు జయలలిత చీరను లాగారు అనేది అప్పట్లో ఉన్న పెద్ద అభియోగం. తర్వాత జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత కరుణానిధిని అరెస్ట్ చేయడం అంటే పద్ధతిగా అరెస్ట్ చేయడం కాదు, లాక్కొని పోయారు ఇంట్లో నుంచి పోలీసులు. పంచ ఊడేటట్టు లాక్కొని పోయారు. కరుణానిధి గారు పంచ కట్టుకుంటారు కదా, పంచ ఊడేటట్టుగా ఈడ్చుకుంటూ లాక్కుంటూ తీసుకెళ్లారు కరుణానిధిని. ఇది అంటే ఒకళ్ళు అధికారంలో ఉంటే ఇంకొకళ్ళ మీద కక్ష సాధింపు అనేది ఏ లెవెల్లో ఉండేది అంటానికి ఇవన్నీ ఉదాహరణలు. డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు జయలలిత చీర లాగారు, జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధి పంచె ఊడగొట్టి లాక్కొని తీసుకెళ్లారు. ఇలా ఉండేది రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు కక్ష సాధింపుగా ఉండేది. మళ్ళా ఆ రాజకీయాలు ఇప్పుడు రాబోతున్నాయని వాస్తవానికి ఆ రాజకీయాలకి కాలం చెల్లిపోయింది. స్టాలిన్ 2021లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కక్ష సాధింపులు లేవు. అన్నాడీఎంకే మీద ఎలాంటి కక్ష సాధింపులు చేయలేదు, ఏ మాటకి ఆ మాట. ఆ రాజకీయాలు ఆగిపోయినాయి. కరుణానిధి గారు మరణించారు, జయలలిత గారు మరణించారు, స్టాలిన్ చేతికి పెత్తనం వచ్చింది, అన్నాడీఎంకే చిన్నగా కనుమరుగైపోతా ఉంది, ఆ పార్టీ వర్గాలే మాయమైపోయింది. సో స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక కక్ష సాధింపు రాజకీయాలు అనేవి పెద్దగా తమిళనాడులో లేవు. ఆ మాట వినపల్లే. మళ్ళీ ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ విజయ్. మరి ఉదయనిధి స్టాలిన్కి తాత లక్షణాలు వచ్చినట్టున్నాయి, తండ్రి లక్షణాలు కానీ తాత లక్షణాలు వచ్చినట్టున్నాయి, కరుణానిధి లక్షణాలు వచ్చినట్టున్నాయి. అతను పదే పదే కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఒకసారేమో హిందూ దేవుళ్ళ మీద చేస్తాడు, సనాతన ధర్మం మీద చేస్తాడు, తర్వాత ఇంకొకసారి కొన్ని వర్గాల మీద చేస్తాడు. ఇప్పుడు విజయ్ త్రిష బంధం మీద పదే పదే కామెంట్ చేస్తున్నాడు. నిన్న విజయ్ త్రిషాల బంధం మీద మొన్న మాట్లాడాడు, నిన్న అరెస్ట్ అయ్యాడు. సరే, మొత్తానికి కోర్టు బెయిలిచ్చింది. బెయిలిచ్చిన తర్వాత కూడా తన వ్యాఖ్యలను ఎక్కడ కూడా వెనక్కి తీసుకోలే, దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా అదే కామెంట్స్ని, అదే రకమైన కామెంట్స్ని కంటిన్యూ చేస్తున్నాడు. నిన్న మాట్లాడుతూ అంటాడు, నాకు భార్య ఉంది, భార్యతో ఎలా జీవనాన్ని కొనసాగించాలో తెలుసు, మహిళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నాకు తెలుసు. అంటే ఇండైరెక్ట్గా విజయ్ భార్యను వదిలిపెట్టాడు కదా, దాన్ని వెటకారం చేయటం. నేను భార్యతో కలిసి ఉంటున్నాను, భార్యతో ఎలా ఉండాలో నాకు తెలుసు, మహిళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నాకు తెలుసు, అది విజయ్కి తెలియదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా మళ్ళా ఉదయనిధి స్టాలిన్ విజయ్ని గెలుగుతూనే ఉన్నాడు. విజయ్ ఏమో త్రిషాను ఒక మాట అంటే పన్నేవాడు, ఏదన్నా ఓకే, కానీ త్రిషాను ఒక మాట అంటే విజయ్ ఊరుకునే తట్టుగా లేడు. ఆల్రెడీ గతంలో డిఎంకే ఎమ్మెల్యేని ఇట్నే అరెస్ట్ చేశారు, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని ఇట్లాగే అరెస్ట్ చేశారు, ఏదో విజయ్ త్రిష బంధం మీద మాట్లాడినందుకు. నిన్న ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళా విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ పాత రాజకీయాలు రాబోతున్నాయా? ఒకళ్ళు కక్ష సాధింపుగా, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళే రాజకీయాలు మళ్ళీ తమిళనాడులో రాబోతున్నాయి అనేది ఇప్పుడు కనపడుతున్న విషయం. కానీ ఇది మంచి పరిణామం కాదు.